ఈరోజు 14వ రోజు. ఎన్నో రోజు అంట? రోజు కూడిక. ఈ రాత్రి మనం వినబోయే వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అధ్యాయం 1 6 నుంచి 7 వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1. ఇక్కడ చూడు, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప. బైబిల్ చదివేటప్పుడు మీకు అర్థమైనట్లుగా విడివిడిగా చదవటం నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, అక్కడ కలిపి ఉంది. ఎట్లా అంటే, తన ప్రియుని యందు తాను మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. అటు చదువుకుంటా పోతే పదాలు మనకు అర్థము కాదు. పదాలు మనకు అర్థము కావాలంటే అక్కడక్కడ మనము ఆ పదాలను బయటికి తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, నేను చదువుతాను. దేవుడు ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, అదొక పదం. రెండవదిగా, దేవుడు మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కలుగునట్లు. ఏంటంట? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం ఏం చేశాడంట? నిర్ణయించుకొని. అంటే దేవుడంట మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, నిశ్చయించుకున్నాడు తన కుమారులుగా స్వీకరించటానికి. నిన్న రాత్రి నేను చెప్పాను, మీరందరూ దేవుని కుమారులుగా స్వీకరించబడ్డారు. దేవునికి కుమార్తెలు లేరు. చెప్పండి, దేవునికి ఎవరు లేరంట? కుమార్తెలు లేరు, మనమ సంతానము లేదు. దేవునికి కుమార్తెలు లేరు, కానీ అలాగనే మనమ సంతానము కూడా లేదు. కానీ దేవునికి కుమారులు ఉన్నారు, వారసులు. దేవుడంట మనుషులను పుట్టించాడు కదా. ఈ మనుషులలో నుండి కొందరిని తనకు వారసులుగా, తనకు కుమారులుగా నియమిస్తున్నాడు. నేను నిజం చెప్తున్నాను, ఈ భూమిలో మనం పుట్టింది ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం అంటే, దేవుడు నిన్ను నన్ను ఈ భూమిలో నుండి తన కుమారులుగా స్వీకరించటానికి మనలను ఈ భూమిలో పుట్టించాడు. మనము ఆయనకు కుమారులుగా ఉండాలనేదే దేవుని చిత్తము. మనము ఆయనకు కుమారులుగా ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పము. ఉదయం చెప్పాను కదా, విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసము అనగా దేవుని వాక్యమునకు నీ ఆత్మ ఏం చేయాలంట? ప్రతిస్పందన. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంది, దేవుడు తన చిత్త ప్రకారముగా మిమ్ములను తన కోసము ముందుగానే నిర్ణయించాడు. ఎందుకు? మీరు ఆయనకు కుమారులుగా ఉండటానికి. ఈ వాక్యం నీతో చెప్తుండగా నీ ఆత్మ ఏం చేయాలంటే ఆ వాక్యానికి ప్రతిస్పందన చూపించాలి. ఎట్లా? నేను షేక్ హ్యాండ్ ఇస్తే తిరిగి మీరేం చేయాలా? దాన్ని ప్రతిస్పందన అంటారు. ఇప్పుడు చూడు, దేవుని వాక్యం నీతో చెప్తుంది, మిమ్ములను దేవుడు తనకు కుమారులుగా ఉండటానికి, దేవుడు మిమ్ములను తనకు కుమారులుగా ఉండటానికి
ఆయన మిమ్మలను స్వీకరించాడంట. దేవుడు మిమ్ములను తనకు కుమారులుగా ఉండటానికి ఆయన మిమ్ములను స్వీకరించాడంట. ఆ మాటను మీరేం చేయాలంటే అనుమానము లేకుండా ప్రతిస్పందన మీరు చూపాలి. ఎట్లా అంటే, ప్రభువా మీరు మమ్ములను నీ కుమారులుగా స్వీకరించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. దీనిని ఏం చేయాలంటే మనసులో భద్రంగా దాచుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, మనతో వచ్చేది ఏంటి తెలిసిన? మన జ్ఞాపకాలు. మనిషితో వచ్చేది యుగయుగాలు మనిషికి ఉండేదంట జ్ఞాపకాలు. నేను నిజం చెప్తున్నాను, భూమిలో ఏది మనతో రాదు. మనం దాచుకున్నది ఏది మనతో రాదు. నీకు ఇష్టమైన వస్తువులు నీతో రాదు, నీకు ఇష్టమైన వాళ్ళు నీతో రారు. ఒకవేళ నీ చేతిలో నీకు ఇష్టమైనది ఉన్నా ఈ లోక ప్రజలు వాటిని ఏం చేస్తారంట? తీసేస్తారు. ఏది నీతో రాదు, నీతో వచ్చేది నీ మనసులో ఉన్న జ్ఞాపకాలు. నీ మనసులో ఏదో ఒక జ్ఞాపకాలతో నిండి ఉంటుందంట. చిన్నప్పుడు నువ్వు భూమిలో పుట్టినప్పటి నుంచి నువ్వు వినిన విషయాలు, చూసిన విషయాలు, నేర్చుకున్న విషయాలు ఇవన్నీ ఎక్కడ ఉంటుందంట? భద్రంగా మనసులో ఉంటుందంట. మనసు అంట మెమోరీ కార్డు లాంటిది. నువ్వు వింటున్న ప్రతి మాట నీ మనసులో రికార్డ్ అవుతుంది. నువ్వు చూస్తున్న ఒక్కొక్క దృశ్యము మనసులో రికార్డ్ అవుతుంది. నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నీ మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు నీకు గుర్తొస్తూ ఉంటుంది. మీరు గమనించండి, అది మంచి అయినా సరే, చెడైనా సరే. నువ్వు చనిపోయిన తర్వాత ఇవి నీకు జ్ఞాపకాలుగా వస్తాయి. అయితే మంచి జ్ఞాపకాలైతే నో ప్రాబ్లం. మంచితో పాటు చెడు జ్ఞాపకాలు కూడా నీతో ఉంటే మాత్రం నీ మనస్సాక్షి గిల్టీగా ఫీల్ అవుతుంది. అందుకనే నేను చెప్తున్నా, భూమిలో ఉండగానే పాత జ్ఞాపకాలు, పనికిరాని జ్ఞాపకాలు తీసివేసి దేవుని వాక్యము చేత నీ మనసును నింపుకోవాలి. దేవుని మాటల చేత నీ మనసును నింపుకోవాలి. ఎలాగంటే, దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను నాకు అనుగ్రహించాడు, నాకు కొదువ లేదు అని నీ మనసులో జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ ఇంట్లో కష్టాలు వస్తుంది, మీ ఇంట్లో బాధలు వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలో తెలిసిన? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఆశీర్వాదం అనుగ్రహించాడు, నాకు కొదువు ఉండదు, ఖచ్చితంగా నాకు ఈ సమయమున దేవుడు సహాయము చేస్తాడు అని నువ్వు మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటే నేను చెప్తున్నాను, అద్భుతం జరుగుద్ది. దేవుని మాటలను నువ్వు స్పందించాలా. దేవుని మాటలకు నీ ప్రతిస్పందన చూపించినప్పుడే అద్భుతము నీ కుటుంబములో జరుగుద్ది. ఇది ఒట్టి మాటలు కాదు, దేవుని యొక్క ఆత్మచేత రాయబడిన మాటలు. ఈ మాటల్లో దైవశక్తి దాగి ఉంటుందంట. ఈ మాటలను ఎవరు నమ్ముతారో వారికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇక్కడ రాయబడిన మాటలను మనకు జీవము గల మాటగా మారుస్తాడంట. స్తోత్రం చెప్దామా? అందుకనే నేను మీకు విడివిడిగా చెప్తున్నాను, దేవుడు మిమ్ములను కుమారులుగా స్వీకరించాడు. మీరు నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్ములను వారసులుగా అంగీకరించాడు. మీరు కుమారులు, మీరు వారసులుగా పిలువబడుతున్నారు. దేవుడు మీకు తండ్రి అయి ఉన్నాడు. మీ అక్కరలు, మీ అవసరతలు అన్నిటినీ ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఒక మాట గమనించండి. ఆయన ఏమంటున్నాడంటే, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలేనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునుపే. ఎందుకు? ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా నిలబడాలి. ఎలా నిలబడాలంట? 1, 2
ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగాను, రెండేంటంట నిర్దోషులు. ఇవి రెండు ఇంపార్టెంట్, పరిశుద్ధత, నిర్దోషుడు. పరిశుద్ధత అంటే ఏంటి తెలిసిన? అపవిత్రత లేని జీవితం. అపవిత్రత లేని జీవితం మనకు అవసరం. పరిశుద్ధత ఒక రోజులో రాదంట. ఈరోజు పరిశుద్ధంగా ఉంటే మరుసటి రోజు ఏదో ఒక దృశ్యం వలన, మాటల వలన మనకు తెలియకుండా మన లోపల అపవిత్రత ఏర్పడుతుంది. నువ్వు చనిపోయేంత వరకు నిన్ను నువ్వు ప్రతిరోజు పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను? గుడికి రాని వాళ్ళతో కానీ, చెడు అలవాట్లతో ఉన్న వాళ్ళతో కానీ సహవాసం వద్దని ఎందుకు చెప్తున్నానంటే, సైతాను కంటే డేంజర్ ఎవరంటే స్నేహితులు. స్నేహితులు అనుకుంటే మనలను పైకి లేపుతారు, స్నేహితులు అనుకుంటే మనలను కూలుస్తారు. కాబట్టి నువ్వు సరి అయిన స్నేహితులను ఎంచుకోవాలి, మంచి ఫ్రెండ్షిప్లను ఎంచుకోవాలి. కొంతమంది ఫ్రెండ్స్ అంట మనకు సహాయం చేస్తారంట, ముందుకు వెళ్ళటానికి అన్ని విషయాల్లో తోడుగా ఉంటారంట. కొంతమంది ఫ్రెండ్స్ అంట ముందుకు వెళ్తుంటే నిన్ను ఏం చేస్తారంట? వెనకాల లాగుతారంట. అది స్త్రీ అయినా పురుషుడైనా, నువ్వు ఏ పనికైనా వెళ్ళు, ఏ కూలికైనా వెళ్ళు, తప్పు లేదు. కానీ ఎవరితో వెళ్తున్నావు అనేది జాగ్రత్త. నేను చెప్తున్నాను, నువ్వు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో పనికి వెళ్తున్నావు, ఎవరితో జత కలిగి ఉంటున్నావో వారిని బట్టి నీకు అలవాట్లు వస్తాయి. మీ ఇంటి వాళ్ళు మంచి వాళ్ళై ఉండవచ్చు, నిన్ను పెంచిన పెంపకం మంచిగా ఉండవచ్చు, కానీ నువ్వు బయట ఉంటున్న ఆ సహవాసము నిన్ను పాడు చేస్తుంది. నేను అందుకే చెప్తాను, మీరు బయట ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతారో వారిని బట్టి నీ జీవితం ఆధారపడుతుంది. మీరంటారు వారు తాగితే నేను తాగనని. ఒకరోజు, 2 రోజు, 3 రోజు, నెల, 2 నెలలు, 1 సంవత్సరానికైనా వారి అలవాటు నీకు వస్తుంది. వాళ్ళు తాగుతారని నేను తాగను, నేను సరదాగా వాళ్ళతో ఉంటున్నాను, నేను సరదాగా వాళ్ళతో వెళ్తున్నాను, కుదరదు. అయస్కాంతం అంట ఎంతటి ఇనుమునైనా తన దగ్గరికి ఏం చేస్తుందంట? లాగేస్తుందంట. నీ దగ్గర పవర్ ఉంటే ఎంతటి వాడినైనా నువ్వు లాగేస్తావు. నీ దగ్గర పవర్ లేదనుకోండి, నువ్వు వారి వైపు మళ్ళాలి వస్తుంది. అందుకే చెప్తున్నాను, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలంట. సో దేవుడు ఎందుకు నిన్ను భూమిలో ఉంచాడు తెలిసిన? నిన్ను పరిశుద్ధపరచటానికి. దేవుడంట నిన్ను ప్రతిరోజు వాక్యము చేత పరిశుద్ధపరుస్తాడంట. నేను నిజం చెప్తున్నాను, పాస్టర్లుగా మేము చేయాల్సిన పని ఏంటి తెలిసిన? ప్రతిరోజు ప్రార్థన పెట్టాలి. ఎందుకంటే అది మా డ్యూటీ. జనం ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, జనం వచ్చినా రాకపోయినా ప్రార్థన కూటము ప్రతిరోజు పెట్టి మీకు వాక్యం చెప్పాలా. ఎందుకంటే ఈ వాక్యం వినుట వలన మీరు పరిశుద్ధులుగా తయారవుతారు. ఒక ఆదివారం వినుట వలన కాదు. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు స్నానం చేసి మరలా ఆదివారం స్నానం చేయండి, ఒళ్ళంతా ఎలా ఉంటుందో ఒకసారి చూడు. మీకే మీ మీద దుర్వాసన వస్తుంది. ఒక నెల అంతటా తలకు పోసుకోకుండా ఉండండి, మీ వెంట్రుకలు ఎలా ఉంటుందో చూడు, దుర్వాసన వస్తుంది. అదేవిధంగా నీ ఆత్మ ప్రతిరోజు వాక్యం వినకపోతే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండలేదు. నేను మన బైబిల్ చదివితే యేసు ప్రభు అనుదినము దేవాలయములో బోధించాడంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు బోధించాడు అనుదినము అంటే? దేవుని వాక్యము ప్రజలకు అనుదినము అవసరం. ప్రతిరోజు మీరు వినుట వలన మీకు తెలియకుండానే మీ లోపల పరిశుద్ధత ఏర్పడుతుంది. మీరు చనిపోయేంత వరకు వాక్యం వింటూ వాటి ప్రకారంగా మీరు నడవటం వలన మీలో ఉన్న అపవిత్రత తొలగిపోతూ ఉంటుంది. బైబిల్ యేసు ప్రభు వారు అన్నారు, మొదటి వారు ఏమవుతారంట? కడపటి వారు ఏమవుతారంట? ఈ మాటకు అర్థం ఏంటి? ఈరోజు నువ్వు కరెక్ట్గా ఉండవచ్చు,
రాబోయే రోజులు నువ్వు వాక్యం వినలేదనుకో, నువ్వు వెనకటి స్థితికి వచ్చేస్తావు. ఇప్పుడు కరెక్ట్గా లేని వారు ప్రతిరోజు వాక్యం విన్నారనుకో, వీరు ఏ స్థితికి వచ్చేస్తారంట? మొదటి స్థితికి వచ్చేస్తారు. అందుకే నేను చెప్తున్నాను, ఒక పాస్టర్గా మీ మేలు కోరి మీరు చనిపోయేంత వరకు దేవుని వాక్యం వినటానికి వేగిరపడండి. ఈ వాక్యము మీరు వినే కొలది మీ అంతరంగ ఆత్మ దినదినము పరిశుద్ధపరచబడతాడు. మీ అంతరంగ ఆత్మ నిర్దోషమైన ఒక వ్యక్తిగా తయారవుతాడంట. ఏ దోషము లేని ఒక వ్యక్తిగా తయారవుతాడంట. నిందారోపణ లేని ఒక వ్యక్తిగా తయారవుతాడంట. అందుకే వాక్యం వింటూ ఉండాల. వాక్యం వినటం అంటే ఉతక స్నానముతో సమానం. స్నానము చేసే దానితో సమానమంట. ఏది? వాక్యం వినుట. సో దేవుడు నిన్ను నన్ను తనకు కుమారులుగా ఏర్పరచుకున్నాడు. అదే కాకుండా నిన్ను నన్ను క్రీస్తులో జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు తన ప్రేమ చేత. ఎందుకు అంటే మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలి. ఎవరి ఎదుట నిలబడాలంట? చెప్పండి, ఎవరి ఎదుట? భవిష్యత్తులో అంట మనం దేవుని ముందు నిలబడతామంట. ఆయన ముందు నిలబడాలంటే పరిశుద్ధత నిర్దోషము మనకు కావాలా? ఈ పరిశుద్ధత నిర్దోషత్వము హఠాత్తుగా అక్కడ రాదు మనకు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధత. ఎందుకు బైబిల్ అంటుంది సిగరెట్ తాగకూడదు, కళ్ళు తాగకూడదు, సారా తాగకూడదు? ఈ మాట అంటే తాగవద్దని బైబిల్లో ఉందా? దేవుడు చెప్పాడా? ఎందుకు పుట్టించాడు కళ్ళును? ఎందుకు పుట్టించాడు తాటి చెట్టును? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారికి తెలియదు. అవి తాగటం వలన నీ మైండ్ సెట్ కానీ, నీ ఆత్మ కానీ, నీ శరీరము కానీ అపవిత్రంగా మారుతుంది. అవి తాగిన మత్తులో నువ్వేం చేస్తావో తెలియదు. తాగిన మత్తులో నువ్వు ఎటువైపు వెళ్తావో తెలియదు. ఏ మాటలు మాట్లాడతావో నీకు తెలియదు. అందుచేత నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవటానికి, నిన్ను నువ్వు నిర్దోషముగా ఉంచుకోవటానికి నువ్వు ప్రయాసపడాలి. ఉదయము సాయంత్రము స్నానం చేస్తున్నాం ఎందుకంటే శుభ్రముగా ఉండటానికి. ఉదయము సాయంత్రం ఇండ్లు మనం ఊడుస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంట్లో ఉన్న చెత్తను పోగు చేసి బయట వేయటానికి. అదేవిధంగా మన లోపల ప్రతిరోజు చెత్త చేరుతూ ఉంటుందంట. నీ మనసులో చెత్త చేరుతూ ఉంటుందంట. మీరు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చోండి, మీ మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేనిపోని ఆలోచనలు. ఈ ఆలోచనలు అంట ఒక చెత్తలాగా గూడు కట్టుద్దంట. నువ్వు వెంటనే దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచుకోవాలి. దేవుని వాక్యము చేత నిన్ను క్లీన్గా ఉంచుకోవాలి. నీకు దేవుని వాక్యం అంట ఆహారము కంటే ఎక్కువగా నువ్వు తీసుకోవాలి. దేవుని వాక్యములో పరిచయం పెంచుకో. బైబిల్ ఎక్కువ చదువు. ఆడవాళ్ళు బైబిల్తో సమయం గడపండి, పురుషులు బైబిల్తో సమయం గడపండి. నేను చెప్తున్నాను, బైబిల్ చదివే వారికి పరిశుద్ధత కానీ నిర్దోషత్వము కానీ పెరుగుతూ ఉంటుందంట. ఇది స్నానము లాంటిది, ఉతక స్నానము లాంటిది. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవటానికి బైబిలు, దేవుని మాటలు నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫస్ట్లో నేను బైబిల్ చదువుతున్నప్పుడు బోరు కొట్టేది, ఇంట్రెస్ట్ ఉండదు. అర్థమైన తర్వాత దేనికి బైబిల్ చదవాలి, ఎందుకు ప్రార్థనకి రావాలి, ఎందుకు ప్రార్థనలో కూర్చోవాలి, ఇవన్నీ అర్థమైన తర్వాత మరీ ఎక్కువగా నేను సీరియస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా అర్థమైతేనే. అర్థం కాకపోతే ప్రతిదీ మనకు శూన్యములాగా కనబడుతుంది. ప్రార్థన ఎందుకు చేయాలా, బైబిల్ ఎందుకు చదవాలా, చర్చికి ఎందుకు రావాలా, ఆదివారం రావాలి ఎందుకు, ప్రతిరోజు రావాలి ఎందుకు అంటే నాకు అర్థమైంది. దేవుడు నన్ను ఇలా ఉండాలని కోరుతున్నాడు. ఒకానొక రోజు నేను దేవుని ముందు నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను నిర్ణయించుకున్నాడు తన కుమారుడిగా ఉండటానికి. ఆయన ముందు నిలబడే అర్హత నాకు కావాలి అంటే నేను పరిశుద్ధుడిగాను నిర్దోషిగా ఉండాలని నా తండ్రి కోరుతున్నాడు. మనం చూడు, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తన బిడ్డలు తనలాగా ఉండాలని కోరుతాడు, అంతే కదా. ఒక డాక్టరు తన బిడ్డను తనలాగా డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. నిజమంటారా కాదంటారా? ఒక డాక్టర్ తన బిడ్డ డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. అట్లాగనే దేవుడు కూడా
తన కుమారులను తనలాగా పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని కోరుకుంటున్నాడు. అర్థం కానప్పుడు నేనేమనుకునేవాడినంటే బాగా సంపాదించాలి, ఇండ్లు కట్టుకోవాలి, ఇలా ఆలోచించే. అర్థమైన తర్వాత ఎందుకు నేను ఈ భూమిలో పుట్టాను, ఎందుకు ఈ భూమిలో పెరుగుతున్నాను? మనుషులు సంపాదిస్తున్నారు, నిద్రాహారము లేకుండా పరుగులెత్తుతున్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లలను కంటున్నారు. ఈ ప్రాసెస్ కొనసాగుతుంది తప్ప ముగింపు లేదు. మనం అనుకుంటాం ఈరోజు నేను సంపాదిస్తే నా పిల్లలు సుఖంగా కూర్చొని తింటున్నారు. ఎక్కడ? నువ్వు సంపాదించింది ఒక 50 లక్షలు అయితే నీ కుమారుడు సుఖంగా ఆడ కూర్చొని తింటున్నాడు. నీ కుమారుడు 2 కోట్ల కోసం పరిగెత్తుతున్నాడు. సరే, 2 కోట్లు వాడు సంపాదించాడు. వాళ్ళకు పుట్టిన బిడ్డలు సుఖంగా కూర్చొని తింటున్నారా? వాళ్ళకు పుట్టిన బిడ్డలు 5 కోట్ల కోసం, వాళ్ళకు పుట్టే బిడ్డలు 10 కోట్ల కోసం. ఇప్పుడు అంబానీ కొడుకు సుఖంగా కూర్చొని తింటున్నాడా? చెప్పండి, సుఖంగా కూర్చొని తింటున్నాడా? ఆయన కూడా పని చేస్తున్నాడు, కోడలు పని చేస్తుంది, భార్య పని చేస్తుంది. ఇక ఇంకేడ ఉంది సుఖం? నన్ను అడిగితే సుఖంగా కూర్చొని తినేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కనపడట్లా. ప్రతి మనిషి ప్రాకులాడుతున్నారు, డబ్బులున్నా డబ్బు లేకపోయినా. మరి ఇవన్నీ ఏం చేస్తారు? తీసుకెళ్తారా? ఏమీ లేదు. పోనీ పక్కనోడికి ఏదైనా పెడతారా? ఏముండదు. మొన్న చూడు, అంత వరదలు వస్తే పిల్లలు, పెద్దలు, కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ పోగు చేసి పంపుతున్నారు. కానీ బోలెడు మంది లక్షల కోట్లు ఉన్న వాళ్ళు వారి ప్యాకెట్ నుంచి రూపాయి తీయట్లా బయటికి. ఏం చేస్తారు ఆ డబ్బులు? ఏముండదు. వాళ్ళు చనిపోతే మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళటమే. ఇట్లా వరదలో, భూకంపాలో ఇలాంటివి వచ్చినప్పుడు ఆ డబ్బులు కానీ మూటలు కానీ మొత్తం కొట్టుకుపోతూ ఉంటాయి. లేకపోతే ఎక్కడైనా బ్యాంకులో అలాగనే లూటీ అవ్వటం, లేకపోతే ఆస్తులు జప్తి అవ్వటం, మరొకడు దోచుకోవడం, ఇదే జరుగుద్ది. నేను చెప్తున్నాను, ఒట్టి చేతులతో పోవాల్సింది. ఎందుకంటే బైబిల్ ముందే చెప్పింది, వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళరు. నేనేమంటున్నానంటే అటువంటి జీవితం మనకు వద్దు. ఈ భూమికి ఎందుకు వచ్చాం, ఈ భూమిలో ఎందుకు ఉంటున్నాం ఆలోచించాలా. దేనికోసం బ్రతుకుతున్నాం, దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు ఈ భూమి మీద? నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశము కొరకు, ఒక కారణము కొరకు ఈ భూమిలోనికి పంపించాడు. ఏమిటి ఆ కారణం, ఏమిటి ఆ ఉద్దేశం అంటే, మనమందరము ఆయన కుమారులుగా ఉండాలి, మనమందరము ఆయన పోలికలో రూపాంతరము చెందాలి, మనమందరము ఆయన లాగా తయారవ్వాలి. భూలోకానికి రావటానికి మనుషులు కారణం ఏంటంటే, ప్రతి మనిషి దేవుళ్లాగా తయారవ్వాలి. ప్రతి మనిషి దేవుని స్వరూప్యము కలిగి ఉండాలి, దేవునితో ఏకము, దేవునితో ఒకటవ్వాలి. మనమంట దేవునితో ఏకమవ్వాలని దేవుడు కోరుతున్నాడు. నీ అంతరంగ ఆత్మ దేవునితో ఒకటవ్వాలి. నువ్వు దేవునిలో సమాధానము కలిగి ఉండాలి, నువ్వు దేవునితో ఏకమవ్వాలి. అటువంటి బ్రతుకు, అటువంటి జీవితాన్ని నువ్వు పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఈ భూమిలో మనం సంపాదించే ఆస్తిపాస్తుల కంటే దేవునిలో ఏకమవ్వటం ముందు చూసారా, అది గొప్ప ఆస్తి. నేను చెప్తున్నాను, ఎందుకంటే యుగ యుగాలు బ్రతుకుతామంట, యుగ యుగాలు, యుగ యుగాలు దేవునిలో ఏకమై బ్రతుకుతామంట. అది ఆ జీవితమే వేరండి. ఏముందండి ఈ భూమిలో? ఎప్పుడు చూసినా రోగము, బలహీనత, అంటువ్యాధి, కొట్లాట, గొడవలు. పోనీ ఎకరం కోసం కాదు కొట్లాట, బెత్తుడు భూమి కోసం కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జానుడు భూమి కోసం కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, గెట్లు కాడ తలకాయలు పగల కొట్టుకొని కేసులైన వారు ఉన్నారు. చూసారా? ఒక ఎకరం కోసం యుద్ధం జరిగినా గర్వపడవచ్చు. ఏంటమ్మా మీ ప్రాబ్లం? కేసు ఎందుకమ్మా పెట్టామంటే గెట్టు ప్రాబ్లం. ఎంత బెత్తుడు, తీసుకెళ్లేది ఏమీ లేదు. లేస్తే గొడవలు, పండుకుంటే గొడవలు, నిద్రలో కూడా గొడవలు. ఏముంది ఈ భూమిలో? ఇటువంటి గొడవలు, ఇటువంటి బాధకరమైన భూమిలో దేవుళ్లాగా తయారవటం అంటే చిన్న విషయమా? దురాశ కలిగిన ఈ భూమిలో ఒక మనిషి దేవుళ్లాగా మారాలంటే ఎంత కష్టం తెలుసా? అపవిత్రమైన
ఆలోచనతో నిండిపోయిన ఈ మనుషులు దేవుళ్లాగా తయారవ్వాలంటే ఎంత కష్టం. నేను ఒక మాట చెప్పానా, పెళ్లి కాని పిల్లల కంటే పెళ్ళైన వాళ్ళే పాడవుతున్నారు ఎక్కువగా. ఎందుకంటే సరి అయిన భర్తలు రాకపోవటం. ఈ తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత ఒక వయసు వస్తే పెళ్లి చేసి తరిమేయాలి, ఒక వయసు వస్తే పెళ్లి చేసి తరిమేయాలి. ఎవడో మంచోడో చెడ్డోడో, వాడు తాగుతాడో తాగడో, బహుశా పెళ్లి టయానికి వాడు తాగుడు అలవాటు లేకపోవచ్చు. పెళ్ళైన తర్వాత అలవాట్లు ఎట్లాగనో వచ్చేసాయి. దాని వలన ఆడపిల్లలు సర్వనాశనం అవుతున్నారు. మంచి లేదు, చెడు లేదు, పిల్లల జీవితం పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతున్నారు. ఏముంది ఈ ప్రపంచంలో? ఒకసారి ఆలోచన చెయ్యి. ఉన్నవాడు లేని వాడిని దోచుకోవటమే. ఇటువంటి ప్రపంచానికి దేవుడు నన్ను ఎందుకు పంపాడు తెలుసా? ఇటువంటి భూమిలోనే మనం ఎవరిలాగా తయారవ్వాలంట? దేవుళ్ళలాగా. బురదలోనే కదా తామర పువ్వు ఉండేది. ఈ ప్రపంచంలో ఉండగానే మనము దేవుళ్ళలాగా తయారవ్వాలి, యేసులాగా తయారవ్వాలి. మన ఆలోచనలు మారాలి, మనల్ని మనము ఈ లోకానికి వేరుగా ఉండేటట్లు చేసుకోవాలి. లోకములో మనం కలిసిపోకూడదు. ఆలోచన చేయండి. ఎవరితైనా ఉండు, ఎవరితైనా మాట్లాడు, వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు త్రాగుబోతులు, ఎవరితైనా మాట్లాడు, నువ్వు వారి వైపు మళ్ళకూడదు. నేను అదే చెప్తాను, నువ్వు వారి వైపు మళ్ళకూడదు. వారిని నీ వైపు ఆకర్షించాలా, వారిని నీ వైపు మళ్ళించుకోవాలా, అది నేర్చుకోండి. ఎప్పుడైనా కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు, వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా సరే మన వైపు వారు తిరగాలి తప్ప మనం వారి వైపు తిరగకూడదు. అంత వైరాగ్యముగా మనం ఎదగాలి భూమి మీద. ఎందుకు అంటే మనము దేవుని కుమారులుగా ఉండటానికి పిలవబడ్డాం. స్తోత్రం చెప్దామా? స్తోత్రం చెప్దామా? మనం ఎందుకు పిలవబడ్డామంట? ఎవరికి కుమారులుగా ఉండటానికి. సో అర్థం చేసుకోండి, క్రీస్తునందు ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను అనుగ్రహించాడు. 1. 2, అదే క్రీస్తునందు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. 3, అదే క్రీస్తులో దేవుడు మనలను తన కుమారులుగా ఏర్పరచుకున్నాడు. 4, అదే క్రీస్తులో దేవుడు జగత్ పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండటానికి. ఎలా ఉండటానికి అంటే చెప్పండి, పరిశుద్ధులుగాను చెప్పండి అందరు. ఎందుకొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎలా బ్రతకాలంట మనము? చెప్పండి గట్టిగా, ఎలా బ్రతకాలంటే పరిశుద్ధులు. పరిశుద్ధత అంటే సెపరేషన్, వేరుగా ఉండటం. నీకు జ్ఞానం ఉంది, మంచికి చెడుకు మధ్య తేడా ఏంటో నీకు తెలుసు. చెడుకు దూరంగా ఉండు, చెడును ద్వేషించవద్దు, మనుషులను ద్వేషించవద్దు. వారిలో ఉన్న చెడు నీకు ప్రమాదం. మనుషులు మంచివారు, వారిలో ఉన్న చెడు ఉంది చూసావా, అది నీకు ప్రమాదం. నేను చెప్తున్నాను. వైరస్ అంటే ఏంటి? ఒకరిలో నుండి అంటుకపోతుందంట. అది ఒక మనిషికి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, అది వైరస్ లాగా వైరల్ అవుతూ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి. చెడు కూడా అంతే. చెడుకు దూరంగా ఉండు, చెడుకు దూరంగా ఉండు. వారితో చెప్పు, యేసు ప్రభును నమ్మండి, ప్రభులోకి రండి. ఇదిగో ప్రభు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన నువ్వు దేవుని కుమారుడిగా స్వీకరించబడతావు. స్వీకరించబడిన తర్వాత నువ్వు పరిశుద్ధుడిగా నిర్దోషిగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకు చాలా మంది చర్చి అంటేనే భయపడుతున్నారు తెలుసు? నిన్న ఒక ఆయన వచ్చాడు, చర్చికి రా అంటే వణికిపోతున్నాడు. రీజన్ ఏంటంటే చెడు అలవాట్లు. చర్చ్ అంటే భయపడిపోతున్నాడు. కొంతమంది అయితే నేను ఎక్కడ చర్చికి రమ్మంటానో అని నా దగ్గరికి రారు, మంచివాళ్ళు. ఎందుకంటే వారి అలవాట్లు కరెక్ట్ కాదని వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఇటువంటి అలవాటైన నేను చర్చికి వెళ్ళటం కరెక్ట్ కాదని వాళ్ళ మనసాక్షికి తెలుసు. కానీ ఎందాక వీరు అలాగనే దేవునికి దూరం అవుతారు. ఆదాము తప్పు చేసిన తర్వాత దేవుడు ఒక్క మాట అన్నాడా? ఒక్క మాట అయినా దేవుడు అన్నాడా? ఆదాము
ఎందుకు నువ్వు ఇలా చేసావని గద్దించాడా? హెచ్చరించాడా? నా దగ్గరికి రావద్దని తరిమి వేశాడా? ఏమనలేదు. ఆదామే దాముకుంటున్నాడు కదా, అవ్వమ్మ దాముకుంటున్నాడు. ఆదామా ఆదామా అని దేవుడు పిలుస్తుంటే ఆ స్వరం విన్నారే కానీ దేవుని ముందు రాలేక భయపడుతున్నారు. ఎందుకు? దేవుడు తిట్టలేదు కదా, కొట్టలేదు కదా, బెదిరించలేదు కదా, మరి వీళ్ళెందుకు భయపడుతున్నారు? ఎందుకంటే దానిని నిందారోపణ అంటారు. వారి మనస్సాక్షి వారి మీద ఏం మోపుతుందంట? నింద. నింద. అందుకే బైబిల్ అంటుంది నిందలేని వారుగా ఎలా ఉండాలంట మనము? నిర్దోషులు. నీ మనస్సాక్షే నిన్ను నిర్దోషిగా చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, తప్పు చేసినప్పుడు చూడండి, మీరు పీనిగలాగా పీక్కపోతూ ఉంటారు. మీరు గమనించండి. మీరు తప్పు చేశారని ఒకరు చెప్పాల్సిన పని లేదు, నీ బాడీ లాంగ్వేజ్ చూపిస్తుందంట. మీరు ఎక్కడైనా ఒక తప్పు చేసినప్పుడు, ఎక్కడైనా చిక్కుకున్నప్పుడు చూడండి, మీరు పీనిగలాగా తయారవుతారు. ఎందుకు తెలిసిన? లోపల అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ నిన్ను చంపుతూ ఉంటుంది. అన్నము తిననీదు నిన్ను, నిద్ర పోనీయదు నిన్ను, తోటి వారికి చెప్పుకోలేవు. అది నీ లోపల ఒక బాములాగా నిన్ను పిండుతూ ఉంటుందంట. దానిని గిల్టీ ఫీలింగ్ అంటారు. నిర్దోషత్వము. ఎవరో కాదు నీ మీద దోషము మోపేది, ఎవరో కాదు తప్పు మోపేది, నీ మనస్సాక్షి నీ మీద ఏం మోపుతుందంట? తప్పు మోపుతుందంట. భయం భయంగా కనబడుతూ ఉంటావు. చర్చికి రాలేవు. నేను చెప్తున్నాను, నువ్వు మానేది చర్చి. ఎందుకంటే నీ మనస్సాక్షి అంటది నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి అర్హత లేదు నీకు, చర్చికి వెళ్ళటం. అట్లా పోయిన వాళ్ళే గొడవలతో ఎవరు పోలా. చర్చికి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ సీక్రెట్ తెలియకుండా దూరం పోయారు. వారు అలా దూరం అవటం వల్ల మరీ చెడిపోతూ ఉంటారు. కూరుకొని పోతారు బురదలో. ఎవరో ఒకరు చెయ్యి ఇచ్చి వారిని పైకి ఏం చెయ్యాలా? లేపాలా. అది మీరే. మీ ఇంట్లో ఎవరైనా చర్చికి దూరం అయితే మీరే లేపాలా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరే బుద్ధి చెప్పాలా. మీరే చర్చికి రమ్మని చెప్పాలా, బుద్ధి చెప్పాలా. మీ మాట కూడా వినలేదంటే ఇంకా వాళ్ళకి మీకు ఉన్న సంబంధమే వేస్ట్ కదా. మిమ్మల్ని ప్రేమిస్తే ఖచ్చితంగా మీ మాటకు లోబడతారు. ఒకరిని ఒకరు మనము ధైర్యపరచుకోవాలా, ఒకరిని ఒకరు మనము ప్రోత్సహించాలా. బలహీనుణ్ణి బలవంతుడు ఏం చేయాలంట? లేపాలా. ఎందుకంటే వాళ్ళు ఇలాగనే వదిలేస్తే మీరు అనుకుంటారు చర్చికి రాకపోతే ఏమైంది. మీకు తెలియట్లా, వారి ఆత్మ కంప్లీట్గా దేవునికి దూరం అవుతుంది. ఒక ఆత్మ దేవునికి దూరం అవుతుంది. దేవునికి దూరం అవ్వటానికి కాదు దేవుడు మానవ రూపములో వచ్చి మానవుల కొరకు మరణించింది. యేసయ్య చిందించిన రక్తమంతా వృధా అవుతుంది ఒక మనిషి దేవునికి దూరం అవటం వలన. మీ అందరి ఆత్మ దేవుని దృష్టికి విలువైనది. మీరు దేవునికి దూరం అయితే, మీరు చర్చికి దూరం అయితే ఫస్ట్ బాధపడేది ఎవరు తెలిసిన? దేవుడు. ఆదాము పండు తిన్నాడు, ఆదాము అతిక్రమించాడు, పాపము చేశాడు. దేవునికి తెలియదా? తెలుసు. ఎక్కడ దూరం అవుతాడో అన్న భయముతో దిగి వచ్చి దేవుడు ఆదామా ఆదామా అని పిలుస్తుంటే ముందుకు రావట్లా. ఆదాము అంటున్నాడు, అయ్యా నీ స్వరం వింటున్నాము కానీ మేము ముందుకు రాలేకపోతున్నాం. ఏమైంది? దేవునికి అర్థమైంది. తినవద్దన్న పండుని తిన్నావా? అవును తిన్నాను, నేను తప్పు చేశాను. ఒక్క మాట చెప్తే చాలు. మన దగ్గర ఉన్న పొరపాటు ఏంటంటే తప్పు ధైర్యంగా చేస్తాము కానీ చేసిన తప్పును ధైర్యంగా ఏం చేయలేము, ఒప్పుకోలేము. తప్పు చేయటానికి తెగించుకుంటాం, తప్పు చేయటానికి శరీరాన్ని అప్పగించుకుంటాం, కానీ చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ తప్పును సరి చేసుకోవటానికి ధైర్యము చాలదు. ఒక్క మాట నేను చేసినది తప్పు, ఒక్క మాట దేవునితో అని ఉంటే పరిస్థితులు ఎలా ఉండేదో. కానీ ఇతడు తప్పును ఒప్పుకోకుండా ఎవరి మీద నింద మోపుతున్నాడు? భార్య. మీరు ఎప్పుడైనా చూడు, ఎవడైనా తప్పు చేసేటప్పుడు, దొంగతనం చేసేటప్పుడు దొరికాడనుకో,
పక్కన వాళ్ళ మీద నెట్టాలని చూస్తారు. మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా, నెట్టుతున్నాడంటే వీడు ఏం చేసినట్టు, తప్పు చేసినట్టే. ఎందుకంటే ఒప్పుకునే ధైర్యము లేదు, ఒప్పుకుంటే ఏమవుతుందో అన్న భయము. ఆదాము ఒప్పుకోకుండా భార్య మీద నెట్టాడు. పోనీ భార్య అయినా నేను తప్పు చేశాను, నేను తిన్నాను, నన్ను క్షమించన్నదా? ఈమె కూడా ఏమంటుంది, ఇదిగో ఈ సర్పము నన్ను ఏం చేసింది, మోసగి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, వారి తప్పులను ఒప్పుకోవట్లేదు కానీ ఇంకొకరి మీద ఏం మోపుతున్నారు, నింద. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇట్లా మోపుకుంటా పోతున్నాము తప్ప మన లోపల పాపము, మన లోపల అపవిత్రత గూడు కట్టుకుంటుంది. నేను చెప్పానా, ఎప్పుడు పాపము అపవిత్రత నీ లోపల గూడు కట్టుకుంటుందో నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నీకు రాను రాను ఆయుష్కాలం తగ్గిపోతుంది. నీ వలన పిల్లలు దెబ్బతింటారు, కుటుంబం దెబ్బతింటుంది. నువ్వు నరకాన్ని చనిపోయిన తర్వాత చూడాల్సిన పనే లేదు. ఆల్రెడీ నీ ఇంటి వాతావరణం ఎలా మారుతుందంట, నరకముగా. అక్కడికి వెళ్ళి కాలవలసిన పని లేదు. ఆల్రెడీ నీ ఇల్లే నిప్పులాగా మారిపోతుంది, నిప్పుగుండంగా మారిపోతుంది. ఇంట్లో నెమ్మది ఉండదు, కొట్లాట, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు. కారణం ఏంటి తెలిసిన, ఇక్కడ అపవిత్రత. దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచుకో. నిన్ను నువ్వు ఒక నిర్ణయానికి తీసుకురా, చెడు సహవాసానికి దూరము. నేను చెప్తున్నా కదా, మనుషులందరూ మంచి వాళ్ళని కాదనట్లేదు. దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు కానీ వారిలో ఉన్న చెడును మాత్రం ఏం చేస్తున్నాడంట, అసహించుకుంటున్నాడు. మీకు ఎవరైనా స్నేహితులు ఉంటారు, చాలా మంచి వాళ్ళు, కానీ వారికి తాగే అలవాటు ఉంటుంది. వారు నిన్ను తనతో తీసుకెళ్తారు. ఫస్ట్ వాడు తాగుతాడు, నీకు అన్ని కొని పెడతాడు. నువ్వేంటంటే వాడే కదా తాగేది, నాకు అన్ని కొని పెడుతుండగా అని నువ్వు వాడితో వెళ్తూ ఉండు. ఒక రోజు చూడు, ఒక నెల చూడు, ఒక సంవత్సరం చూడు, 2వ సంవత్సరం చూడు, ఖచ్చితంగా నీకు ఆ అలవాటు రాకపోతే నన్ను అడుగు. ఎందుకంటే 6 నెలలకు వాడు వీడవుతాడంటే సామెత ఉంది. అందుకే నేను చెప్తున్నా, వాడు కొనిపెట్టేదానికి ఆశపడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకునేదానికంటే ఆ తాగుబోతు మారటానికి నువ్వు ఎక్కడికి తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి, మన ప్రభువు అయిన యేసు దగ్గరికి. చర్చికి రా. వాళ్ళనే ఫస్ట్ ఏంటంటే చర్చికి పోయేవాళ్ళు ఎవరు బాగున్నారు, ఇది బాగున్నారు, వాళ్ళందరూ చూడు మనుషుల యొక్క పొరపాట్లను ఎత్తి చూపుతారే కానీ తన కొరకు చనిపోయిన యేసు గురించి వాడికి తెలియదు. నిన్న ఆయన అంటున్నాడు, మీరంటే నాకు ఇష్టం, మందిరం అంటే నాకు ఇష్టం, నాన్నగారంటే నాకు ప్రాణము, కానీ ఒకరోజు చర్చికి వస్తే నన్ను చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. ఒకరు ఏదైనా అంటే నేను తట్టుకోలేను. సో వాళ్ళ కోసం కాదు, నా కోసమైన, కానీ నా కోసం కూడా వద్దు, యేసు ప్రభు కోసమైన రాయ్యా అంటే ఆయనకి యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు కదా. వాళ్ళకు తెలిసిందంతా మన గురించి, మన బలహీనతను గురించి. క్రైస్తవులను ఎందుకు అనేకులు విమర్శిస్తున్నారు, వారికి యేసు ప్రభు కంటే చర్చికి పోయే వాళ్ళ యొక్క జీవితాల గురించి ఎక్కువగా తెలుసుకున్నారు. అందుకే చాలామంది మీ చర్చికి వెళ్ళేవారు ఇట్లాంటి వారు, వాళ్ళని బట్టి మేము రావట్లేదు, నిజంగా ఆ కుటుంబాన్ని బట్టి మేము రావట్లేదు, నిజంగా ఆ వ్యక్తిని బట్టి మేము రావట్లేదు. ఎందుకు అంటున్నారంటే వారు ఎంతవరకు చర్చికి వచ్చే వాళ్ళ బలహీనతను చూస్తున్నారు కానీ ఆ వ్యక్తి కొరకు యేసు చనిపోయాడు, ఆ వ్యక్తి కొరకు యేసు ప్రాణం పెట్టాడు, ఆ వ్యక్తి కొరకు యేసు రక్తం కార్చాడు, ఈ విషయం వాడికి తెలియదు. ఎందుకంటే ఎవడు వాడికి చెప్పలా. నిన్ను కన్న తల్లి తండ్రి ఉన్నారు కదా, వారు ప్రభువుని నమ్ముకోకుండా పరిశుద్ధత లేకుండా చనిపోతే వారు ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? వారు చనిపోతే పాతాళ లోకానికి వెళ్తారు, అక్కడ కాల్చబడతారు. మీరు అనుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఎవరో ఏంటో ఎవరికి కనబడతారు. బైబిల్లో చూసాం కదా, లాజరు వెళ్ళిన ఆ యొక్క స్థలములో నుండి లాజరు ధనవంతును చూడగలిగాడు, ధనవంతుడు లాజరును చూడగలిగాడు. నీ తల్లి కాలుతున్నప్పుడు నువ్వు పరదేశిలో నుండి ఖచ్చితంగా చూస్తావు. అప్పుడు నీ తల్లి అంటది, అమ్మా నువ్వు నాకెందుకు చెప్పలేదు?
నీ తండ్రి అంటాడు, నువ్వు చర్చికి వెళ్ళావు, నన్ను ఎందుకు చర్చికి రమ్మని పిలవలేదు? నీ భర్త అంటాడు, నేను తాగుబోతునే కాదట్లేదు, నువ్వు నన్ను పిలిచి ఉంటే ఒకవేళ నిన్ను బట్టైనా నేను చర్చికి వచ్చేవాడిని కదా. నేను చెప్తున్నాను, బయట వాళ్ళొద్దు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చర్చికి వస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. మీ బాబాయ్, మీ పిన్ని, మీ తోబుట్టులు, మీ మేనరకము, మీ తమ్ముడు చర్చిలు ఉన్నాయి, కానీ చర్చిలో ఉన్న పాస్టర్లు ఇంత సిన్సియర్గా, ఇంత సీరియస్గా ప్రతిరోజు ప్రార్థన కూటములను ఏర్పాటు చేసి చెప్పలేకపోవచ్చు. మరి ఎప్పుడో నెలకొకసారి, వారానికి ఒకసారి వెళ్తూ ఉంటారు. అర్థం చేసుకో. మనం పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరి ఎదుట మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. చెప్పండి, ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిలబడాలంట ఆయన ముందు. ఎంతవరకు? మనం చనిపోయేంత వరకు. మీకు తెలిసిన భూమిలో ఒక మనిషి చనిపోయేంత వరకు పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలంటే అతి కష్టం. ఒక మనిషి 10 కోట్లు అయినా సంపాదించవచ్చు, కానీ ఆ మనిషి నిర్దోషిగా పరిశుద్ధుడిగా జీవితాంతం బ్రతకడం అతి కష్టం. నేను చెప్తున్నాను, అది నీ మనస్సాక్షికి తెలుసు ఎంత కష్టమో. కానీ దేవుడు మన దగ్గర అదే ఎదురు చూస్తున్నాడు. మరి ఎలా మనం పరిశుద్ధులుగా ఉండగలం? ఒక్కటే మార్గం, దేవుని మాటలను తెలుసుకోవటం, దేవుని వాక్యములో ఏముందో తెలుసుకోవటం, అందులో ఉన్న వాక్యాన్ని నేర్చుకోవటం, అందులో ఉన్న మాటలను నేర్చుకోవటం, యేసు ప్రభుని గురించి నేర్చుకోవటం. రక్షణ అంటే ఏంటి? బాప్టిజం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? నరకం అంటే ఏంటి? ఇటువంటి విషయాలను బాగా అడిగి తెలుసుకోవటం. తెలుసుకున్న మాటలను బట్టి నువ్వు లోబడి జీవించటం, చర్చి మనుషులతో కలిసి ఉండటం, ప్రార్థనలో కలుసుకోవటం. ఈ విధంగా నిన్ను నువ్వు లోకానికి, చెడు అలవాట్లకు నిన్ను నువ్వు దూరం చేసుకోవాలి. అప్పుడే నీలో పరిశుద్ధత ఏర్పడుతుంది. కష్టము లేకుండా లాభము లేదు. అట్లాగనే పరిశుద్ధత కొరకు నువ్వు కష్టపడాలి. పరిశుద్ధత కొరకు నువ్వు కష్టపడాలి. నిర్దోషంగా ఉండటానికి నువ్వు కష్టపడాలి. నిన్ను ఆయన కుమారులుగా స్వీకరించాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు నిర్దోషంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఎదుట నువ్వు నేను నిలబడేటప్పుడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ కన్న తండ్రి అయినా తన బిడ్డలు పాడైపోవాలి, తన బిడ్డలు చెడిపోవాలి, తన బిడ్డలు అపవిత్రంగా ఉండాలని కోరుకోడు. తన బిడ్డలు తనలాగా ఉండాలని కోరుకుంటాడు. అదే తండ్రి స్వభావం. తన బిడ్డలు తనలాగా మారాలని కోరుకుంటాడు. అది ఆయన మంచి మనసు. నీ తండ్రి అయిన దేవుడు తనలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. పేతురు చెప్పాడు కదా, ఆయన పరిశుద్ధుడై ఉండినట్లు. ఎవరంట? దేవుడు ఏమై ఉన్నాడంట? పరిశుద్ధుడై ఉండినట్లు మనము కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. నిన్ను నువ్వు పరిశోధించు. నీ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయి? నీ రక్త సంబంధులు, తోబుట్టులు, నీ తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నారా? ప్రార్థనకి వెళ్తున్నారా? వారు చనిపోతే వారి శవాన్ని మాత్రం అంత్యక్రియలు చేస్తాం, జ్ఞాపకార్థ కూడిక పెట్టుకుంటాం, మర్చిపోతాం. మీకు తెలిసింది అదే. కానీ వారు నరకానికి వెళ్తున్నారు, వారు పాతాళానికి వెళ్తున్నారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకవేళ బ్రతికుంటే ఇప్పటి నుంచే మాట్లాడు, చర్చికి వెళ్ళు, ప్రభువుని నమ్ముకో. సొట్ట అలవాటు ఉంటే సొట్ట మానేయి, త్రాగుడు అలవాటు ఉంటే తాగుడు మానే. వార్నింగ్ ఇవ్వండి. నేను చెప్తున్నాను, బెత్తం పట్టకపోతే ఎవరు కూడా లోపడరా. కొన్ని కోతులు కిందకి దిగాలంటే మనం ఏం పట్టాలంట? తప్పదు. ప్రేమ అంటే ఎప్పుడు ముద్దు పెట్టడమే కాదు, ప్రేమ కొన్నిసార్లు బెత్తము కూడా పట్టాలి. మానుకోమని చెప్పు. ఎందుకంటే అపవిత్రత వలన వారు దేవుడికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు చెప్పి కూడా వారు వినలేదనుకో, నేను చెప్తున్నాను, దేవుడు కూడా క్షమించలేడు.
మీ తల్లిదండ్రులను మీరే రక్షించండి, మీరే రక్షించుకోవటానికి ప్రయాసపడండి. మీ తోబుట్టులను, మీ భర్తను, మీ యొక్క భార్యను, మీ పిల్లలను, మీ రక్త సంబంధులను క్రీస్తులోనికి రండి రండి అని మీరే పిలవాలి. ఇక రోజులు చాలదంట. ప్రభు రాకడ అతి సమీపములో ఉంది. ప్రభు ఈ రోజు రేపు వస్తాడంట. బైబిల్ అంటుంది ఆలస్యము చెయ్యక వచ్చును. ఆయన వచ్చే సమయంలో మనం ఉంటున్నాము కనుక సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మన తండ్రిని ఎదుర్కోవటానికి, మన ప్రభువుని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలి. ఇది సిద్ధపడే రోజులు నేను చెప్తున్నాను. తోటి వారిని, ఎదుటి వారిని, స్నేహితులను, బంధుమిత్రులను, రక్త సంబంధులను సిద్ధపరచడానికి దేవుడిచ్చిన సమయం ఇది. ఇది మౌనంగా కూర్చునే సమయం కాదు. నేను చెప్తున్నాను, ఇటు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, ఇతరులను దేవుని కొరకు సిద్ధపరచాలి. ఆయన రానై ఉన్నాడు. బైబిల్ అదే చెప్తుంది. ప్రభు త్వరగా త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాకడ దినములలో ఉంటున్నాము. సంగమా, మేల్కోండి, ప్రభు పని చెయ్యండి, ఇతరులను ప్రభు సన్నిధికి నడిపించండి. ఈ రోజు నుంచి మీరు మాట్లాడటము నేర్చుకోండి, ఇతరులను మందిరానికి తీసుకురావటానికి. నేను ఒక పుస్తకంలో చదివిన సంఘటన చెప్పి ముగిస్తాను. ఒకానొక కాలంలో ఒక యవనస్తుడు మద్రాసు పట్టణంలో బీటెక్ చదవటానికి వెళ్ళాడంట. ఆ బీటెక్ చదువుతున్న సమయంలో మెరీనా బీచ్ అని ఒక ప్రాంతం ఉంటే అక్కడ దినకరన్ గారి మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ విన్న సువార్తను బట్టి యేసు ప్రభువుని నమ్మాడంట. బీటెక్ కోర్స్ అంతా కంప్లీట్ అయినది. వెంటనే బెంగళూరులో ఉద్యోగము అతనికి వచ్చింది. ఆ రోజుల్లోనే అతనికి నెలకు 50,000 రూపాయలు. అప్పట్లో 50,000 అంటే చాలా గ్రేట్. వారు క్రైస్తవులు కాదు. వారి కుటుంబంలో ఇతడు మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాడు. తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు. తన కొడుకుకి 50,000 రూపాయలు జీతం వచ్చిందని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇంజనీరింగ్ని పిలిపించి హైదరాబాద్లో మంచి భవనం కట్టాలి అని ప్లానింగ్ గీస్తున్నారు. బ్లూ ప్రింట్ తీసుకున్నారు. వారి అబ్బాయికి పెట్టారు, అది మెయిల్ ద్వారా, ఇండ్లు కట్టాలి. కానీ ఆ అబ్బాయి ఎందుకో ఎప్పుడు చూసినా దేవుని గురించి ఆలోచిస్తున్నాడు, ప్రభుని గురించి ఆలోచిస్తున్నాడు. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు వస్తే నేను వెళ్ళిపోతాను. నా తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకోలేదు, మరి ప్రభు వస్తే నాతో పాటు వారు రారు కదా, వారు విడవపడతారు కదా. ఒకవేళ వారు ముందుగా చనిపోతే వారు పాతాళ లోకానికి వెళ్తారు కదా. ఈ విధంగా తన తల్లిదండ్రుల రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. కానీ అతని తల్లిదండ్రులేమో బిల్డింగ్ కట్టాలా, ఇంజనీరింగ్ పిలిపించి ఎంత ఖర్చు అవుతుంది, దీని గురించి వాళ్ళు ఆలోచిస్తే వారి రక్షణ గురించి ఇతడు ఆలోచిస్తున్నాడు. అనుకోకుండా, చెప్ప చేయకుండా ఒకరోజు అతడు హైదరాబాద్కి వచ్చేసాడు. హైదరాబాద్కి వస్తే ఏంటి నాన్న ఫోన్ కూడా చేయలేదు, సడన్గా వచ్చామంటే ఎందుకో నాకు రావాలనిపించింది, నేను వచ్చానన్నాడు తల్లిదండ్రులతో. వెంటనే అతడు చేసిన పని ఏంటి తెలిసిన, తనకు తెలిసిన స్నేహితులను, బంధుమిత్రులను, వీళ్ళందరినీ తన ఇంటికి రమ్మని పోగు చేశాడు. ఫోన్ల ద్వారా బాబాయిలు, ఎంతమంది బంధువులు ఉన్నారో ఆ పట్టణంలో వాళ్ళందరినీ ఫోన్ చేసి తన ఇంటికి పిలిపించాడు. తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు. అప్పుడు చెప్తున్నాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పరలోకానికి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు నిజమైన దేవుడు, మానవ రూపములో వచ్చి మన పాపముల కొరకు మరణించాడు, రక్తము కార్చాడు. ఆయన ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి. ఆయన వలన మనము నిత్య జీవము పొందుతాము. మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, తిరిగి ఆయన రానై ఉన్నాడు.
మనము ఆయన రాకడ దినములలో నివసిస్తున్నాము. నేను ప్రభువుని నమ్ముకున్నాను, రక్షించబడ్డాను, బాప్టిషన్ తీసుకున్నాను తల్లిదండ్రులకు తెలియకుండా. ఒకవేళ ఈ రాత్రి వస్తే నేను వెళ్ళుటకు రెడీ. కానీ నా మనస్సాక్షి ఏమంటుందంటే, నువ్వు మాత్రం వెళ్తే ఎట్లా? నీ తల్లిదండ్రుల సంగతి ఏంటి? నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితుల పరిస్థితి ఏంటి? నా మనస్సాక్షి నన్ను నలుపుతుంది. అందుకే నేను చేయకుండా వచ్చి మీ అందరికీ చెప్తున్నాను, మీరందరూ యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆయన నిజమైన రక్షకుడు. ఆయన ద్వారానే మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షించబడతారు, దేవుని దగ్గరికి వెళ్తారని వారికి సువార్తను చెప్పాడంట. తల్లిదండ్రులు, వీడికి ఏమైంది, చదువుకోమని పంపితే ఇదేంటి? వాళ్ళు తలకు కొట్టుకుని ఏడుస్తున్నారంట. ఒకటే చెప్పాడంట, మీరు బాధపడ్డ ఏడ్చిన ఒకటే, యేసు ప్రభువును నమ్ముకోండి. ఆయన నిజమైన దేవుడు. ఈ ఒక్క పదము తప్ప వేరేం మాట్లాడలేదు. ఆ మాటను చెప్పి ఉదయకాలము తిరిగి బెంగళూరుకు ప్రయాణమై వెళ్తున్నాడు. తన సహోదరుడు బండి తోలుతున్నాడు, వెనకాల ఈ అబ్బాయి కూర్చొని ఉన్నాడు. వీళ్ళిద్దరు బస్ స్టాండ్కి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు 10 టైర్ లారీ పెద్దది లోడ్ ఎక్కించుకొని పోతుందంట. ఆ లారీ వెనకాల ఒక ఇనప సంఖ్య చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ అక్కడ తగిలించకుండా వదలటం వలన ఆ చైను లారీ వెళ్తున్న వేగంలో అటు ఇటు విసురుతుందంట. ఈ లారీకి దగ్గర వీళ్ళ బండి రాగానే ఆ చైన్కు కొనలో కొక్కిలాగా ఎట్లా ఉంటుంది, అది నేరుగా ఇతని షర్ట్ కాలర్ను పట్టుకొని అతనిని మాత్రము లాగి లారీ కింద వేసేసింది. చనిపోయాడు. అతడు చనిపోతాడని ముందుగా అతనికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రికి నేను ఇంటికి వెళ్ళి ఎలాగైనా నా తోబుట్టువులు నా రక్షణ పొందాలి, నా తల్లిదండ్రుల రక్షణ, మా బంధువులందరూ రక్షణ పొందాలి, సువార్త నేను చెప్పాలన్న పట్టుదలతో వచ్చి సువార్తను చెప్పి ప్రాణం వదిలాడు. చూసారా ఆ మాట ఎంత బాధకరమైనది. ఈ సంఘటనను అమరవీరులు అనే పుస్తకములో ఖమ్మం వేదనాయకం గారు రాశారు. హైదరాబాద్లో జరిగింది నిజంగా. ఆ పుస్తకములో నేను చదివి తెలుసుకున్నాను. ఎప్పుడు నా ప్రాణం పోతుందో తెలియదు. ప్రాణం ఉండగానే ప్రభువును గురించి మనము ఇతరులకు సువార్త చెప్పాలి. వీలైనంత వరకు నీ వలన ఒక మనిషి ప్రభువులో రావాలి, ఒక మనిషి రక్షించబడాలి. ఒక రోజు వస్తున్నప్పుడు ప్రభువు ముందు మనం నిలబడతామంట. అప్పుడు వీళ్ళు అంటారంట, ఇదిగో ఇతడు నాకు యేసయ్య నిన్ను పరిచయం చేశాడు, ఇతడు చెప్తేనే నేను నీలోకి వచ్చాను. నేను త్రాగుబోతుగా ఉండగా ఈమె చెప్పింది, నేను దొంగగా ఉండగా ఇతడు చెప్పాడు. నీ గురించి తండ్రి ఎదుట, ప్రభు ఎదుట సాక్ష్యం చెప్తారంట. ఎవరు నీ వలన రక్షణలోనికి వచ్చారు? దేవుని బిడ్డలారా, ఇది చాలా సీరియస్ అయిన మ్యాటర్. రక్షణ పొందటం, నీ కుటుంబము, నీ తల్లిదండ్రులు రక్షణ పొంది ఉండాలి, నీ పిల్లలు రక్షణ పొందాలి. ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లోకముతో నీ జీవితం పూర్తి కాలేదు. ఈ లోకములో నుండి మరి యొక్క జీవితములో మనం అడుగు పెట్టబోతున్నాం. దానినే నిత్యత్వం అంటారు. ఆ నిత్యత్వంలో మనం దేవునితో గడపాలంటే ఇప్పుడే ఈ లోకములో ఉండగానే ప్రభువులోకి రావాలి, ప్రభుతో ఉండాలి, అనుదినము బైబిల్ చదవాలి, వాక్యము ద్వారా నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు మిమ్మలను కుమారులుగా స్వీకరించాడు. మీరు నమ్మినట్లయితే లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి కొద్ది క్షణము ఆయనకు స్తోత్రాలు చెల్లించుదాం. సురుకుతనంగా లేచి నిలబడి ప్రభు సన్నిధిలో హల్లెలూయా ప్రభువును స్తుతించండి. కొద్ది నిమిషాలు వినిన ఈ మాటలను బట్టి మన గ్రామంలో ఎంతో మంది ప్రభువుని ఎరగని వారు ఉన్నారు. త్రాగుడు వలన చిన్న పెద్ద అనేది లేకుండా చెడిపోతున్నారు. ఈ త్రాగుడు అలవాట్ల వలన కుటుంబాలు చెల్లాచెదురవుతున్నాయి. ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. ఒక్క మాట అడుగుదాం, ప్రభువా నీ పరిశుద్ధాత్మను మా గ్రామములో బలముగా పని చేయునట్లుగా
ఆయనను పంపండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఆత్మలో పనిచేయి, ప్రతి హృదయంలో పనిచేయి. నీకే సాధ్యం. మా గ్రామాన్ని మార్చు, చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలను మార్చని స్వరమెత్తి ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, స్వరమెత్తి ప్రార్థన చేయండి. దేవుడి ఆత్మ మాత్రమే పని చేయగలడు. ఆయన మాత్రమే ప్రజలను మార్చగలడు. పరిశుద్ధాత్మకు మాత్రమే సాధ్యము. స్వరమెత్తి ఉత్సాహంగా, పరిశుద్ధాత్మ దేవ మీరు పని చేయండి మా గ్రామములో. ప్రతి త్రాగుబోతుల మధ్య పని చేయండి. ఒక మార్పును తీసుకురండి. యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య, పురుషుల మధ్య. మీరు మాత్రమే మమ్మలను మార్చగలరు. మీరు మాత్రమే కదిలించగలరు. ప్రజలను క్రీస్తులోనికి తీసుకురాగలరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డలను నీ ఆత్మాభిషేకముతో నింపండి. వారి నోటిని నీ బోరగా వాడుకోండి. ప్రతి నోరు క్రీస్తును గురించి ప్రకటించాలా. ప్రతి నోరు క్రీస్తును గురించి తెలియచేయాలి ఈ ప్రపంచానికి. ఆ విధంగా నీ బిడ్డలను ఒక సైనికులలాగా వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వదించండి. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి స్తోత్రము. నీ బిడ్డల ద్వారా సువార్తను మీరు వెదజల్లండి. నీ బిడ్డల ద్వారా ఇతరులను మందిరములోనికి తీసుకురండి. నీ బిడ్డల ద్వారా ఇతరులను క్రీస్తులోనికి నడిపించండి ప్రభువా. మేమందరము సైనికులుగా మారి పనిచేయుటకు నీ ఆత్మ అభిషేకము మాకు కావాలి. ప్రతి బిడ్డలు వారు ఎక్కడ ఉన్నా సువార్త ప్రకటించే బిడ్డలుగా మారుటకు సహకరించండి. ఈ 14వ రోజు రాత్రి జరిగిన కూడికను ఆశీర్వదించినందుకు స్తోత్రం. వారు వెళ్తున్నప్పుడు తోడుగుండండి. మరలా రేపు ఉదయం జరుగుతున్న ఆ కూటమును, సాయంత్రము జరుగుతున్న 15వ రోజు కూడికను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. చేతుల పైకెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచిది.